హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో వచ్చేసి మనము C# కి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాము. అండ్ దానితో పాటు మనం లాస్ట్ 2 క్లాసెస్ లో చూసినట్టయితే హలో వరల్డ్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూసాం కదా. బట్ ఆ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది ఎలా వచ్చింది, దాంట్లో ఉన్న కోడ్ అనేది ఏంటి అనేసి దానికి సంబంధించిన టోటల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఈ రోజు క్లాస్ లో తెలుసుకోబోతున్నాము. అండ్ దానితో పాటు C# లో కామెంట్స్ ని యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తాం అనేసి కూడా ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక C# ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ దట్ రన్స్ ఆన్ .NET ఫ్రేమ్వర్క్. సో C# ఏదైతే ఉందో ఈ C# ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకు .NET ఫ్రేమ్వర్క్ పైన రన్ అవుతుంది. సో దానికోసం మనము .NET ఫ్రేమ్వర్క్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే C# ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ మొబైల్ అప్లికేషన్, గేమ్స్ అండ్ విండోస్ అప్లికేషన్స్. సో మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయవచ్చు, గేమ్స్ డెవలప్ చేయవచ్చు, విండోస్ అప్లికేషన్స్ డెవలప్ చేయవచ్చు, వెబ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయవచ్చు. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయవచ్చు. సో మెయిన్ గా అయితే ఇవి అనమాట. సో వీటిని యూజ్ చేసి C# ని యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ పాయింట్, C# ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ C# ఏదైతే ఉంటుందో ఈ C# అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనం క్లాసెస్ ని, ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకొని మనము ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో మిగిలిన లాంగ్వేజ్ ఏవైతున్నాయో ఆ జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, C++ కావచ్చు, సో వాటిలాగా మనకు ఇది కూడా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెవరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద C++ లాంగ్వేజ్. సో ఈ C# ఏదైతే ఉందో ఈ C# అనేది మనకు C++ కి అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు. సో C++ లో ఏవైతే ఉంటాయో టాపిక్స్, సో అవే టాపిక్స్ మనకు ఈ C# లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైం అవే టాపిక్స్ ఉంటాయి. బట్ సింటాక్స్ ఏదైతే ఉంటుందో సింటాక్స్ అనేది మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇప్పుడు మనము ఆ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ని డైరెక్ట్ గా మనకు కన్సోల్ అప్లికేషన్ ని క్రియేట్ చేయగానే ఆ ప్రోగ్రామ్ అనేది రాసి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా. సో ఆ ప్రోగ్రామ్ లో మనము ఏ కోడింగ్ ఉంది, ఆ కోడింగ్ ని ఎందుకు యూజ్ చేయాలని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకే, సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసి పెట్టేసాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కోడ్ అనేది మీకు కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ లైన్ చూడండి, ఫస్ట్ లైన్ వచ్చేసి ఏంటి, మనకు యూజింగ్ సిస్టమ్ అని ఉంది కదా. సో ఈ యూజింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఈ యూజింగ్ సిస్టమ్ అనే లైన్ ని మనం ఫస్ట్ లైన్ లోనే యాడ్ చేయాలా, యాడ్ చేస్తే మనం ఎందుకు యాడ్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఓకే, సో చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద యూజింగ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ .NET మాడ్యూల్స్ ఇన్ అవర్ కన్సోల్ అప్లికేషన్. సో ఈ యూజింగ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ .NET మాడ్యూల్స్. సో ఇప్పుడు చూడండి, మనకు .NET ఫ్రేమ్వర్క్ ని ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టేశారు కదా. సో .NET ఫ్రేమ్వర్క్ ని ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టినప్పుడు వాళ్ళు దానిలో రిలేటెడ్ గా కొన్ని మెథడ్స్ ని లేదా కొన్ని క్లాసెస్ ని క్రియేట్ చేసి పెట్టేశారనమాట. సో మనం ఏంటంటే మనం ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేసినప్పుడు సో ఆల్రెడీ క్రియేట్ అయ్యున్న క్లాసెస్ ని లేదా ఆల్రెడీ క్రియేట్ అయ్యున్న మెథడ్స్ ని మన క్లాస్ లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన మాడ్యూల్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం యూజింగ్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాము. సో యూజింగ్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము దేన్ని, ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ ని, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ కావచ్చు లేదా ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కావచ్చు. సో ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టిన వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ యూజింగ్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో యూజింగ్ అంటే అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్. సో సిస్టమ్ అంటే ఏంటి అని చూసినట్టయితే ఈ సిస్టమ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్. సో ఈ ప్రీ డిఫైన్డ్ క్లాస్ ద్వారా మనకు ఆల్రెడీ కొంత కోడింగ్ అనేది రాసి పెట్టేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వచ్చేసి ఏదైనా ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో అవుట్పుట్ ని ప్రింట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము, ఈ వ్రైట్ లైన్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం కదా. సో ఈ వ్రైట్ లైన్ అనే మెథడ్ ఎక్కడ ఉంది అంటే వాళ్ళు ఆల్రెడీ రాసి పెట్టేశారనమాట. సో ఈ సిస్టమ్ అనే క్లాస్ లో ఈ వ్రైట్ లైన్ అనే మెథడ్ ఉంది. సో దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటేనే మనం డైరెక్ట్ గా ఈ విధంగా console.WriteLine అని మనం యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఇది సిస్టమ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్. సో మనం నార్మల్ గా అయితే నేమ్ స్పేస్ అని కూడా పిలవచ్చు. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి నేమ్ స్పేస్ అని కూడా వస్తుంది. సో ప్రీ డిఫైన్డ్ క్లాస్. సో అందులో మనకు ఆల్రెడీ కొంత కోడింగ్ అనేది ఉంది, కొన్ని క్లాసెస్ కావచ్చు, కొన్ని మెథడ్స్ కావచ్చు. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే మనం అందులోని మెథడ్స్ ని కానీ లేదా అందులోని క్లాస్ ని కానీ యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.
సో ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాము, దీన్ని డైరెక్ట్ గా F5 పైన క్లిక్ చేసినప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో చూడండి నేను F5 ని ప్రెస్ చేశాను. సో F5 ని ప్రెస్ చేసినప్పుడు మనకు ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయిపోయి అండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ దాంతో పాటు మనకు అవుట్పుట్ అనేది కూడా రావడం జరుగుతుంది కదా. బట్ ఇక్కడ మనం ఏం చేసాము, డైరెక్ట్ గా యూజింగ్ సిస్టమ్ అనేసి ఇచ్చేసాము. సో సిస్టమ్ క్లాస్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ గా మనకు ఎలాంటి ఎర్రర్స్ రాకుండా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది కదా. మరి ఒకవేళ మనం ఈ యూజింగ్ సిస్టమ్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోకుండా కూడా మనం అవుట్పుట్ ని ప్రింట్ చేయవచ్చా అంటే ప్రింట్ చేయవచ్చు. అది కూడా ఎలా అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. సో ఫస్ట్ టైం కాబట్టి మనకు కొంత టైం అనేది పడుతుంది. సో మనకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయిపోయింది అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. సో మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, రెడీ అని వచ్చేసింది మనకు. చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోవడం జరిగింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేసాము, యూజింగ్ సిస్టమ్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే దానికి సంబంధించిన మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజింగ్ సిస్టమ్ అనే క్లాస్ ఏదైతే ఉంటుందో, ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇంపోర్ట్ స్టేట్మెంట్ ని రిమూవ్ చేసేసాను. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ రిమూవ్ చేసేయగానే మనకు ఆటోమేటిక్ గా మనకి ఏమని రావడం జరిగింది, కన్సోల్ ఏదైతే ఉందో ఆ కన్సోల్ కి అండర్ లైన్ రావడం జరిగింది. సో అండర్ లైన్ వస్తే ఏంటి మనకు మీనింగ్, అది మిస్టేక్ ఉంది అనేసి కదా. సో అదే విధంగా ఇక్కడ 9th లైన్ లో చూసుకుంటే మనకి ఇక్కడ బల్బ్ సింబల్ వచ్చేసి ఇంటూ మనకు కూడా చూపిస్తుంది. సో ఇలా చూపించినా కూడా మనకు మిస్టేక్ ఉంది అనేసి అర్థమవుతుంది. సో దానిపైనకి వెళ్దాం. సో దానిపైన వెళ్ళగానే చూడండి మనకు వచ్చేసి ద నేమ్ కన్సోల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి కన్సోల్ ఏదైతే ఉందో ఆ కన్సోల్ అనేది ప్రజెంట్ కరెంట్ ప్రోగ్రామ్ లో మనం ఎక్కడ కూడా రాయలేదు. సో దాని మీనింగ్ ఏంటో తెలియట్లేదు కాబట్టి అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షో పొటెన్షియల్ ఫిక్సెస్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు ఏమైనా సజెషన్స్ కూడా ఇస్తుంది అనుకుంటాను. సో గ్యాదరింగ్ సజెషన్ వచ్చేసింది. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు యూజింగ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉంటుందో యూజింగ్ సిస్టమ్ ని ఇంపోర్ట్ చేసుకోండి అనేసి చూపిస్తుంది. సో ఈ విధంగా యూజింగ్ సిస్టమ్ ని మనం ఇంపోర్ట్ చేసుకొని చూసాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో. బట్ ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేస్తున్నాం అంటే యూజింగ్ సిస్టమ్ కాకుండా సిస్టమ్ డాట్ కన్సోల్ అని యూజ్ చేస్తున్నాము. చూడండి ఇక్కడ వచ్చేసి మనము అంటే యూజింగ్ సిస్టమ్ అని ఇవ్వకుండా కూడా మనం అవుట్పుట్ ప్రింట్ చేసుకోవచ్చు. బట్ అలాంటి సిచ్యువేషన్ లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం సిస్టమ్ డాట్ కన్సోల్ డాట్ రైట్ లైన్, సిస్టమ్ డాట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ అని ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూడండి సిస్టమ్ డాట్ కన్సోల్ పైన క్లిక్ చేస్తున్నాను. సో సిస్టమ్ డాట్ కన్సోల్. సో ఈ విధంగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనం ఏం చేసాము, యూజింగ్ సిస్టమ్ అని తీసుకున్నాము, ఈ విధంగా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మీరు యూజింగ్ సిస్టమ్ అని తీసుకోకూడదు అనుకుంటే ఈ విధంగా సిస్టమ్ డాట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇచ్చేసినా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చూడండి నేను కంట్రోల్ S సేవ్ చేశాను అండ్ F5 పైన క్లిక్ చేశాను అంటే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయి మనకు 100% అవుట్పుట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఎలాంటి ఎర్రర్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎందుకు, మనం సిస్టమ్ డాట్ అని ఇచ్చేసాం కాబట్టి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సిస్టమ్ ని కాల్ చేస్తున్నాం డైరెక్ట్ గా. సో ఈ విధంగా కూడా మనం కాల్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా రాస్తే ఏమవుతుందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 టైమ్స్ దీన్ని యూజ్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి. సో ఏం చేయాలి, మనం 100 టైమ్స్ కూడా సిస్టమ్ డాట్ కన్సోల్ సిస్టమ్ డాట్ కన్సోల్ సిస్టమ్ డాట్ కన్సోల్ అని ఇవ్వాలి. బట్ అలా కాకుండా డైరెక్ట్ గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, యూజింగ్ సిస్టమ్ అని ఇచ్చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ సిస్టమ్ అని ఇచ్చేస్తున్నాను నేను. సో యూజింగ్ సిస్టమ్ అని ఇచ్చేయాలి మనకి ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ సిస్టమ్ 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 అని ఇవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేసి మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చే విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ అన్ని ఎగ్జాంపుల్స్ లో కూడా మనం యూజింగ్ సిస్టమ్ అనే ఇస్తాము. సో మీరు కూడా అదే ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే మీకు ఫస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ లైన్ కి సంబంధించిన ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇంకొక స్టెప్ కి వెళ్ళిపోదాం. సో సెకండ్ స్టెప్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఎవ్రీ అప్లికేషన్ బిలాంగ్స్ టు ఏ క్లాస్. సో మనకు C# అనేది ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను, C# ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మనకు ఏదైనా సరే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ లాగా వర్క్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ నెక్స్ట్ క్రియేట్ చేసింది ఏంటంటే క్లాస్. ఓకే, సో చూడండి C# ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అండ్ హెన్స్ all code needs to be defined in a self-sustaining module called a class. సో మనకు కంప్లీట్ గా కోడ్ ఏదైతే రాస్తామో ఆ కోడ్ కంప్లీట్ గా కూడా మనకు క్లాస్ లోపలే ఉండాలి. సో మనం క్లాస్ కి అవుట్ సైడ్ లో ఎలాంటి కోడ్ ని కూడా రాయకూడదు. సో క్లాస్ ఇది వచ్చేసి క్లాస్ అన్నమాట. సో ఇక్కడ నేను క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాను. సో క్లాస్ కి అవుట్ సైడ్ లో మనం ఏ కోడ్ ని రాస్తామంటే ఓన్లీ
2 లైన్స్ ఆఫ్ కోడ్ ని రాస్తాము. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. సో ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అనేవి మనకు టాప్ లో ఉండాలి. సో ఫస్ట్ లైన్ లోనే మనం రాస్తున్నాము. ఓన్లీ సింగిల్ ఇంపోర్ట్ కాదు, మనం వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సిస్టమ్ డాట్ ఇక్కడ మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ అనేసి ఇంకొకటి ఉంటుంది. సో దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మీరు ఎన్ని మాడ్యూల్స్ కావాలనుకుంటే మీరు అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ అవన్నీ కూడా మనకు టాప్ లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే విడిచిపెడదాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకు క్లాస్. సో క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాము. సో మనం క్లాస్ లోపలే మనకు కావాల్సిన అవుట్పుట్ ని మనకు కావాల్సిన టాస్క్ ని కంప్లీట్ గా మనం క్లాస్ లోపలే రాయాలి. సో ఇక్కడి నుండి ఇది ఓపెన్ బ్రాకెట్స్ అండ్ ఇది క్లోజ్ బ్రాకెట్స్ కదా. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు క్లాస్. సో ఈ క్లాస్ లోపలే మనకు కావాల్సినది అంతా మనం రాసుకోవాలి. సో మెథడ్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, అవుట్పుట్ కావచ్చు. సో మీరు ఏది కావాలనుకున్నా మనం మస్ట్ అండ్ షుడ్ గా క్లాస్ లోపలే క్రియేట్ చేయాలి. సో క్లాస్ కి అవుట్ సైడ్ మాత్రం క్రియేట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇన్ టర్న్ ఎవ్రీ క్లాస్ బిలాంగ్స్ టు ఏ నేమ్ స్పేస్. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇన్ టర్న్ ఎవ్రీ క్లాస్ బిలాంగ్స్ టు ఏ నేమ్ స్పేస్. ఏ నేమ్ స్పేస్ ఈజ్ జస్ట్ ఏ లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ క్లాసెస్. సో ఇక్కడ మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏముంది, ఎవ్రీ క్లాస్ బిలాంగ్స్ టు ఏ నేమ్ స్పేస్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఒక స్టెప్ ని విడిచిపెట్టాను. చూడండి ఈ స్టెప్ ఏంటి, మనకు నేమ్ స్పేస్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఉంది కదా. సో ఈ నేమ్ స్పేస్ అంటే ఏం లేదండి, చాలా చాలా సింపుల్. ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మై కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాను. సో మై కంప్యూటర్ ఓపెన్ చేసేసి నేను లోకల్ డిస్క్ ఈని ఓపెన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ క్లాస్ లో కూడా ఆల్రెడీ చెప్పాను, నేను ఏం చేస్తాను, సాఫ్ట్వేర్స్ అన్నింటిని డౌన్లోడ్ చేసుకున్నాక నాకు అన్ని సాఫ్ట్వేర్స్ ఒకే ప్లేస్ లో ఉండాలి అనేసి నేను ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫోల్డర్ లోపల నేను అన్ని సాఫ్ట్వేర్స్ ని పెట్టుకుంటాను అని మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది. సో ఈ సాఫ్ట్వేర్స్ అనే ఫోల్డర్ నేను ఓపెన్ చేశాను. సో ఈ సాఫ్ట్వేర్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఏమైంది, నాకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేసాము, సింపుల్ గా చెప్పాలంటే అన్ని సాఫ్ట్వేర్స్ ని ఒకే ప్లేస్ లో హోల్డ్ చేసుకుంటున్నాము. అన్ని సాఫ్ట్వేర్స్ ని ఒక కంటైనర్ లో పెట్టుకుంటున్నాం అనమాట, ఒకే ప్లేస్ లో పెట్టుకుంటున్నాం. సో ఎగ్జాక్ట్ గా సేమ్ వేలో నేమ్ స్పేస్ అంటే కూడా అదే. సో నేమ్ స్పేస్ అంటే ఏంటి, ఏ నేమ్ స్పేస్ ఈజ్ జస్ట్ ఏ లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ క్లాసెస్. సో మనము ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్ ని ఒక ప్లేస్ లో ఒక గ్రూప్ లాగా స్టోర్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా మనము నేమ్ స్పేస్ అని యూజ్ చేసుకోవచ్చు. సో నేమ్ స్పేస్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఒక టైప్ ఆఫ్ క్లాసెస్ అన్నింటిని ఒకే ప్లేస్ లో స్టోర్ చేసుకుంటాం అనమాట, సింపుల్ గా చెప్పాలి అంటే. సో చూడండి ఇక్కడ మనం ఏం చేసాము, ఆ డెస్క్ టాప్ పైన C# ఫోల్డర్ లో మనము లాస్ట్ టైం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా. సో ఈ ప్రాజెక్ట్ కనుక మనం చూసినట్టయితే ప్రాజెక్ట్ అనేది ఉంది. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ అనేసి రావడం జరిగింది. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ అనే ఫోల్డర్ లో మనకు ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి, program.cs కదా. సో ప్రోగ్రామ్ అనేది ఈ లొకేషన్ లో స్టోర్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకు ఒక సపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ సపరేట్ ఫోల్డర్ ని మనం సింపుల్ గా చెప్పాలంటే నేమ్ స్పేస్ అని పిలుస్తాము. సో నేమ్ స్పేస్ అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్ లోపల మనకు కావాల్సిన ఫైల్స్ అన్ని స్టోర్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి C# ట్యూటోరియల్స్ ఉంది కదా. సో C# ట్యూటోరియల్స్ ఓపెన్ చేశాను. అండ్ ఇందులో చూసుకుంటే మనకు ఓన్లీ ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ అనేసి ఒక నేమ్ స్పేస్ ఉంది. సో ఈ నేమ్ స్పేస్ ని ఓపెన్ చేసేసాను. సో నేమ్ స్పేస్ ని ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంది, ప్రోగ్రామ్ అనేసి ఒక ఫైల్ మాత్రమే ఉంది, CS ఫైల్. సో C# ఫైల్ వచ్చేసి మనకు ఒక సింగిల్ ఫైల్ మాత్రమే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, సింపుల్ గా ఇక్కడ మనకు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా. సో సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ కి వెళ్ళిపోయాను. అండ్ మనకు ఇక్కడ నేమ్ స్పేస్ ఏముంది, ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది నేమ్ స్పేస్ కదా. సో ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది నేమ్ స్పేస్ ఇచ్చేసాం కాబట్టి ఫస్ట్ ప్రోగ్రామ్ అనే నేమ్ తోటి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి, ఫస్ట్ ప్రోగ్రామ్ పైన క్లిక్ చేశాను అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇంకొక క్లాస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మనము ఒక నేమ్ స్పేస్ లో ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ నేమ్ స్పేస్ లో ఇంకొక క్లాస్ ని కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి మనం ఆ నేమ్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ స్పేస్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ పైనకి వెళ్ళాలి. సో యాడ్ న్యూ ఐటమ్.
సో యాడ్ న్యూ ఐటమ్ పైన క్లిక్ చేయాలి. సో యాడ్ న్యూ ఐటమ్ పైన క్లిక్ చేశాక మనకు ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో మీరు వచ్చేసి ఇమేజెస్ ని యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఫైల్స్ ని యాడ్ చేసుకోవచ్చు, ఇంటర్ఫేసెస్ ని యాడ్ చేసుకోవచ్చు, ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్ ఫైల్స్ ని యాడ్ చేసుకోవచ్చు, HTML ఫైల్స్ ని యాడ్ చేసుకోవచ్చు, జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేటివి ఉన్నాయి. బట్ ఇప్పుడు నేనైతే నార్మల్ గా ఒక క్లాస్ ని యాడ్ చేస్తున్నాను, C# క్లాస్ ని. సో ఇక్కడ మనం చూసుకుంటే విజువల్ C# ఐటమ్స్ క్లాస్ అని ఉంది కదా. సో ఈ క్లాస్ ని సెలెక్ట్ చేసేసుకొని అండ్ ఇక్కడ మనము బాటమ్ లో క్లాస్ యొక్క నేమ్ ఇవ్వాలి. సో క్లాస్ యొక్క నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే నేను హలో వరల్డ్ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అనేది క్లాస్ నేమ్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ పైన క్లిక్ చేసేసాను. సో యాడ్ పైన క్లిక్ చేయగానే మనకు ఇప్పుడు ఇంకొక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి, ఇంకొక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అయిపోయింది, ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఇందులో చూసుకున్నా కూడా మనకు వచ్చేసి నేమ్ స్పేస్ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రావడం జరిగింది. సో ఇంతకు ముందు చూసినట్టయితే మనకి ఏమైంది, program.cs లో మనకు నేమ్ స్పేస్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఉంది. సో ఇప్పుడు చూసుకున్నా కూడా మనకు ఏముంది, నేమ్ స్పేస్ వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ అనే ఉంది. ఓకే, సో చూడండి నేమ్ స్పేస్ వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఉంది. సో ఈ విధంగా మనం అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో స్టోర్ చేసుకుంటున్నాం క్లాస్, ఒక గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ని, ఒక టైప్ ఆఫ్ క్లాసెస్ అన్నింటినీ. సో మనకు అంటే ఈజీగా అవైలబుల్ ఉండడానికి మనం ఈ విధంగా నేమ్ స్పేస్ ని క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూసుకున్నట్టే సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ లో కూడా ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ లో మనం క్రియేట్ చేసిన ఇప్పుడు హలో వరల్డ్ .cs ప్రోగ్రామ్ ఉంది అండ్ program.cs ప్రోగ్రామ్ కూడా ఉంది. అండ్ అదే విధంగా నేను ఒకసారి డెస్క్టాప్ లో కూడా చూపిస్తాను. సో చూడండి, ఫోల్డర్ కి వెళ్ళిపోయాను, ఆ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ప్రోగ్రామ్ ని ఓపెన్ చేశాను. సో దీంట్లో ఇంతకు ముందు అయితే మనకు ఓన్లీ సింగిల్ ప్రోగ్రామ్ ఉంది, program.cs అనేసి. బట్ ఇప్పుడు ఇదే లొకేషన్ లోకి మనకు hello world.cs అనే ఫైల్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా నేమ్ స్పేస్ ని యూజ్ చేసి మనం గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ని ఒకే ప్లేస్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ కూడా మనకు క్లియర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక స్టెప్ కి ఇంకా మూవ్ అవుదాం. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే the main function is a special function which is automatically called when a console application runs. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే అది మెయిన్ ఫంక్షన్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసాం కదా. సో ఈ సింపుల్ ప్రోగ్రామ్ లో మనము ఒక మెథడ్ ని క్రియేట్ చేసాము. ఆ మెథడ్ ఏంటి అంటే మెయిన్ మెథడ్. బట్ మనకు ఓన్లీ సింగిల్ మెథడ్ ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ కాబట్టి ఓన్లీ సింగిల్ మెథడ్ ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ మనకు ఒక టాపిక్ ఉంది, మెథడ్స్ లేదా ఫంక్షన్స్ అనేసి ఒక టాపిక్. సో ఈ టాపిక్ లో మనం ఏంటంటే ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ లేదా ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ని క్రియేట్ చేస్తాము. సారీ, ఇక్కడ మెథడ్ METHOD మెథడ్స్. సో కొన్ని లాంగ్వేజెస్ లో వచ్చేసి మనం మెథడ్స్ అని పిలుస్తాము, కొన్ని లాంగ్వేజెస్ లో వచ్చేసి ఫంక్షన్స్ అని పిలుస్తాము. సో ఎలా పిలిచినా మనకు సేమ్ టాస్కే, మనకు డిఫరెంట్ అయితే ఏమి ఉండదు. సో ఇప్పుడు మనం ఓన్లీ సింగిల్ మెథడ్ ని లేదా సింగిల్ ఫంక్షన్ ని క్రియేట్ చేసాము. సో అది మెయిన్ మెథడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా కాకుండా నేను వచ్చేసి ఫ్యూచర్ లో ఒక 10 ఫంక్షన్స్ క్రియేట్ చేశాను అనుకోండి. సో 10 ఫంక్షన్స్ ని క్రియేట్ చేశాను, 10 ఫంక్షన్స్. సో ఈ 10 ఫంక్షన్స్ లో మనము ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, సో ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎగ్జిక్యూట్. సో 10 ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈ 10 ఫంక్షన్స్ నేను డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాను, F5 పైన క్లిక్ చేస్తున్నాను. సో F5 పైన క్లిక్ చేసినప్పుడు మనకు ప్రోగ్రామ్ అనేది బిల్డ్ అయిపోయి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో కంపైల్ అయిపోయి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయినప్పుడు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి, సో స్టార్టింగ్ పాయింట్ ఏది, స్టార్టింగ్ పాయింట్ ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం ఇవ్వాలి కదా. సో దానికోసం వచ్చేసి మనము మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది లేదా మెయిన్ ఫంక్షన్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ ఫంక్షన్ నుంచి మనకు 100% ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ లేకుండా మనము ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయలేము. సో మస్ట్ అండ్ షుడ్ గా మనకు మెయిన్ మెథడ్ అనేది ఉండాలి. సో మెయిన్ మెథడ్ నుంచే మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మెయిన్ మెథడ్ ని బేస్ చేసుకొని మీరు మిగిలిన మెథడ్స్ ని లేదా మిగిలిన ఫంక్షన్స్ ని కాల్ చేసుకోవచ్చు. సో మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే నేను ఒక గూగుల్ మ్యాప్స్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్న ప్రజెంట్ లొకేషన్ నుంచి లేదా నేను ర్యాండమ్ గా ఒక లొకేషన్ ఎంటర్ చేస్తున్నాను. సో మనకు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే నేను గోవాకి వెళ్ళాలనుకుంటున్నాను. సో సింపుల్ గా గోవా లేదా లక్నవరం లేక్ అనేసి ఈ విధంగా ఒక డెస్టినేషన్ ఎంచుకుంటున్నాను. సో నేను అక్కడికి వెళ్ళాలి, లక్నవరం లేక్ వెళ్ళాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్ గా లక్నవరం లేక్ పైన క్లిక్ చేశాను.
సో ఇప్పుడు ఈ లక్నవరం లేక్ ఏంటి అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో బట్టి ఒక ఫంక్షన్ లేదా ఒక మెథడ్ అనుకోండి. సో ఒక ఫంక్షన్ నేను ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ ఫంక్షన్ ఏమేంటి, లక్నవరం లేక్. సో ఇప్పుడు నేను లక్నవరం లేక్ అని చేశాను. సో దానికి సంబంధించిన మ్యాప్ అనేది కూడా మనకు రావడం జరిగింది. అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ భాషలో ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఆ ఫంక్షన్ లో మనకు కావాల్సిన టాస్క్స్ అన్నిటిని పర్ఫామ్ చేసేసాను. కంప్లీట్ ఫంక్షన్ ని క్రియేట్ చేశాను. బట్ ఇప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అంటే ఇక్కడ నేను ఏం చేశాను, డైరెక్షన్స్ పైన క్లిక్ చేశాను. సో డైరెక్షన్స్ పైన క్లిక్ చేసినప్పుడు చూడండి మనకు ఆటోమేటిక్ గా ఒక ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఏమని, చూస్ స్టార్టింగ్ పాయింట్ అనేది చూపిస్తుంది చూడండి. అంటే మీరు ఎక్కడి నుండి వెళ్ళాలి అనుకుంటున్నారు. సో లక్నవరం లేక్ ఓకే డెస్టినేషన్ పాయింట్ ఉంది, బట్ ఎక్కడి నుండి వెళ్ళాలి అనుకుంటున్నారు, హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకుంటున్నారా, సిద్దిపేట నుండి వెళ్ళాలి అనుకుంటున్నారా, వైజాగ్ నుండి వెళ్ళాలి అనుకుంటున్నారా, ఢిల్లీ నుండి వెళ్ళాలి అనుకుంటున్నారా. సో ఈ విధంగా మనకు ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా. ఎగ్జాక్ట్ గా సేమ్ వేలో మనం ఫంక్షన్స్ ని క్రియేట్ చేసినా లేదా మెథడ్స్ ని క్రియేట్ చేసినా వాటికి కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండాలి. సో ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ లేదా మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ నుంచి మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మస్ట్ అండ్ షుడ్ గా మెయిన్ మెథడ్ ఉండాలి. సో ఆ మెయిన్ మెథడ్ మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం డైరెక్ట్ గా F5 పైన క్లిక్ చేసినప్పుడు కంపైల్ అయిపోయి ఎగ్జిక్యూషన్ అవుతుంది కదా. సో ఎగ్జిక్యూషన్ అయినప్పుడు మనకు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటంటే మెయిన్ మెథడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు మెయిన్ మెథడ్ గురించి కూడా ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చేసింది. సో మెయిన్ మెథడ్ ని ఎందుకు క్రియేట్ చేయాలని కూడా మీకు ఐడియా వచ్చేసింది అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోయినట్టయితే ద కన్సోల్ క్లాస్ ఈజ్ అవైలబుల్ ఇన్ .NET which allows one to work with console applications. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేసాము, కన్సోల్ ని యూజ్ చేసుకోవడం జరిగింది కదా. సో కన్సోల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని చూసినట్టయితే, సో కన్సోల్ అనేది ఏదైతే ఉందో ఈ కన్సోల్ క్లాస్ అనేది మనకు ఆల్రెడీ .NET ఫ్రేమ్ వర్క్ లో డిఫైన్ చేసి పెట్టేశారు. సో దాని ద్వారా మనం కన్సోల్ అప్లికేషన్స్ కి కనెక్ట్ అవ్వగలము లేదా కన్సోల్ అప్లికేషన్స్ తో వర్క్ చేయగలము. హియర్ వీఆర్ యూజింగ్ అన్ ఇన్బిల్ట్ మెథడ్ కాల్డ్ write line to write the string hello world in the console. సో నెక్స్ట్ మనం ఏం చేసాము, write line అనే మెథడ్ ఏదైతే ఉంటుందో ఈ write line అనే మెథడ్ ని యూజ్ చేసి మనము hello world అనే స్ట్రింగ్ ని కన్సోల్ లో ప్రింట్ చేస్తున్నాము. సో మనం ఓవరాల్ గా మనం ఏదైనా ఒక అవుట్పుట్ ని కన్సోల్ లో ప్రింట్ చెయ్యాలి అనుకుంటే దానికోసం వచ్చేసి కన్సోల్ క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. అండ్ దానితో పాటు మనం write line అనే మెథడ్ యొక్క హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం అవుట్పుట్ ని ప్రింట్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే ఎవ్రీ లైన్ ఆర్ స్టేట్మెంట్ ఇన్ C# మస్ట్ ఎండ్ విత్ ఏ సెమీకోలన్. సో నేను ఆల్రెడీ సెకండ్ క్లాస్ లో అనుకుంటా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మస్ట్ అండ్ షుడ్ గా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ అనేది సెమీకోలన్ తో ఎండ్ అవ్వాలి. సో సెమీకోలన్ ఇవ్వకపోతే కనుక మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్ రావడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ నేను సెమీకోలన్ రిమూవ్ చేశాను, ఆటోమేటిక్ గా మనకు అండర్ లైన్ అనేది రావడం జరిగింది ఆ లొకేషన్ లో. అండ్ ఒకవేళ నేను ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను, సో ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసినా కూడా మనకు ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా సెమీకోలన్ తోటి ఎండ్ అవ్వాలి. సో సెమీకోలన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకు ప్రోగ్రామ్ ఒక ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు దెర్ ఆర్ బిల్డ్ ఎర్రర్స్ అనేసి మనకు చూపిస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను నో పైన క్లిక్ చేసి వస్తున్నాను. సో నో పైన క్లిక్ చేసినప్పుడు చూడండి కామా ఎక్స్పెక్టెడ్ సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్ అనేసి మనకు రావడం జరిగింది. ఓకే, సో లైన్ నెంబర్ 9 లో సెమీకోలన్ ఎక్సెప్టెడ్ అని వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి సెమీకోలన్ ఇచ్చేసాను. సో ఇప్పుడు మనకు ఆ ఎర్రర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ అనేది మనకు సెమీకోలన్ తోటి ఎండ్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను రాయడం మర్చిపోయాను అనుకుంటా మేబీ. సో ఫస్ట్ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో కేస్ సెన్సిటివ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు అని అనుకుంటున్నాను. సో మస్ట్ అండ్ షుడ్ గా యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. అంటే అప్పర్ కేస్ లెటర్ యూజ్ చేయాల్సిన ప్లేస్ లో అప్పర్ కేసే యూజ్ చేయాలి, లోయర్ కేస్ లెటర్స్ యూజ్ చేయాల్సిన ప్లేస్ లో లోయర్ కేస్ లెటర్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి కన్సోల్ అని ఉంది కదా. సో కన్సోల్ లో C అనే లెటర్ ఏ విధంగా ఉంది, అప్పర్ కేస్ లెటర్ ఉంది. సో అప్పర్ కేస్ లెటర్ కాకుండా నేను లోయర్ కేస్ లెటర్స్ ఇచ్చేసాను అనుకోండి, సో అది మనకు వర్క్ అవ్వదు. చూడండి అండర్ లైన్ వచ్చేసింది ఎర్రర్ అనేసి. సో ఈ విధంగా మనకు కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ C# అనేది సో మస్ట్ అండ్ షుడ్ గా మనము కరెక్ట్ గానే యూజ్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం అనుకోండి, x=10 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను అండ్ క్యాపిటల్ X=20 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు x అనేది ఒక సపరేట్ వేరియబుల్, అంటే ఇది లోయర్ కేస్ లో ఉంది కాబట్టి ఇది సపరేట్ వేరియబుల్, అండ్ ఇక్కడ క్యాపిటల్ X ని తీసుకున్నాం కాబట్టి అప్పర్ కేస్ లెటర్ లో x ని తీసుకున్నాం కాబట్టి ఇది ఇంకొక వేరియబుల్. సో రెండు డిఫరెంట్ అనమాట, రెండు ఒకటి మాత్రం కాదు, ఎందుకంటే C# అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి. సో కేసు ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేయాలి, మెయిన్ మెథడ్ నుంచే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పాము. ఓకే, బట్ ఈ మెయిన్ మెథడ్ లో చూసుకున్నట్టయితే మనకు డిఫరెంట్ ఉన్నాయి. అందులో ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ఈ స్ట్రింగ్ అంటే ఏంటి, ఆర్గ్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే కదా. సో ఇప్పుడు దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్టాటిక్ ఈజ్ ఏ కీవర్డ్ విచ్ మీన్స్ ఆబ్జెక్ట్ is not required to access static members, so it saves memory. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ని లేదా మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేస్తాము. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఈ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి కదా. సో మనకు C# అనేది ఏంటి, మనకు మెయిన్ గా చూసుకున్నట్టయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పాము. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఒక క్లాసెస్ ని అండ్ ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకుని వర్క్ అవుతుందని చెప్పాను. సో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకుని వర్క్ అవుతుందని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, అందులో ఎలాంటి వాల్యూస్ ని స్టోర్ చేసుకోవట్లేదు. ఓకే, సో మనం ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ జస్ట్ ఇక్కడ మనం జస్ట్ ఆ మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాము. సో మెయిన్ ఫంక్షన్ ని కాల్ చేయాల్సిన టైంలో మనం ఎలాంటి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ గా కూడా మనం మెయిన్ ఫంక్షన్ ని కాల్ చేయవచ్చు. సో దానికోసం మనము స్టాటిక్ అనే కీవర్డ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో స్టాటిక్ అనే కీవర్డ్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము, సో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం డైరెక్ట్ గా ఏదైనా వేరియబుల్ ని కానీ లేదా ఏదైనా మెథడ్ ని కానీ మనం కాల్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్ లో మనం ఈ స్టాటిక్ కీవర్డ్ ని యూజ్ చేస్తాము. సో ఈ స్టాటిక్ కీవర్డ్ గురించి మీరు అర్థం అవ్వకపోయినా టెన్షన్ పడకండి, అప్కమింగ్ క్లాసెస్ లో దీనికి కోసం సపరేట్ టాపిక్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది. సో మనం సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకొని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఒక వేరియబుల్ ని కానీ లేదా డైరెక్ట్ గా ఒక మెథడ్ ని కానీ మనం కాల్ చేయాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్ లో స్టాటిక్ కీవర్డ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, void is the return type of the method. It does not return any value. In such case, return statement is not required. సో చూడండి మనకు వచ్చేసి నెక్స్ట్ కీవర్డ్ ఏముంది, వాయిడ్ అనేది కీవర్డ్ ఉంది కదా. సో ఈ వాయిడ్ ని ఎందుకు యూజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ మెథడ్ కదా. సో మెయిన్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్ గా అవుట్పుట్ ని ప్రింట్ చేస్తున్నాము. బట్ అలా కాకుండా మనకు వచ్చేసి ఫ్యూచర్ లో కొన్ని మెథడ్స్ ని మనం క్రియేట్ చేస్తాము. సో ఆ మెథడ్స్ ఏంటంటే డైరెక్ట్ గా ఈ విధంగా console.write line అనేసి అవుట్పుట్ ని ప్రింట్ చేయకుండా ఆ వాల్యూని రిటర్న్ చేస్తాయి అనమాట. సో ఒక టాస్క్ ని పర్ఫామ్ చేస్తాయి, ఆ టాస్క్ ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఇంకొక ఫంక్షన్ కి పాస్ చేస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామంటే రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. సో రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను కొత్త అభిషేక్ అని చేశాను అనుకోండి. సో రిటర్న్ కొత్త అభిషేక్ అంటే ఇప్పుడు ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ అనేది మనకు వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా వాల్యూని రిటర్న్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో ఈ వాల్యూని రిటర్న్ చేస్తే కనుక అప్పుడు ఈ వాల్యూ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది చెక్ చేసి సో దానికి సంబంధించిన వాల్యూని మనం ఇక్కడ పాస్ చేయాలి. సో ఈ విధంగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనం వచ్చేసి రిటర్న్ కొత్త అభిషేక్ అని చేసాం కదా. సో ఈ కొత్త అభిషేక్ అనేది ఏంటంటే స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ. సో స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ గురించి కూడా మనం అప్కమింగ్ క్లాసెస్ లో తెలుసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఏదైనా ఒక ఫంక్షన్ అనేది రిటర్న్ స్టేట్మెంట్ ని రిటర్న్ కీవర్డ్ ని యూజ్ చేసి ఏదైనా ఒక వాల్యూని కనుక రిటర్న్ చేసినట్టయితే ఆ వాల్యూ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ అనేది చెక్ చేసి సో దానికి సంబంధించిన వాల్యూని ఇక్కడ మనం పాస్ చేయాలి. సో ఇక్కడ మనం కొత్త అభిషేక్ అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కదా. సో కొత్త అభిషేక్ అనేది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి మనం స్ట్రింగ్ అని ఇచ్చేసాము. ఓకే, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక ఫంక్షన్ ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చెయ్యలేదు, సో రిటర్న్ కీవర్డ్ ని యూజ్ చేసి ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చెయ్యదు. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామంటే వాయిడ్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాము. సో వాయిడ్ అంటే ఏంటి, మనకు ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ అవ్వదు. ఓకే, సో ఇది కూడా మీకు క్లారిటీ వచ్చేసింది అని అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్,
సో నెక్స్ట్ స్టెప్ చూసినట్టయితే స్ట్రింగ్ ఆర్గ్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ C#. While running C# program, we can pass values. These values are known as arguments which we can use in the program. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో మనము కొన్ని వాల్యూస్ ని కూడా పాస్ చేయవచ్చు. సో ఆ వాల్యూస్ ని మనం ఏమంటామంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తాము. సో ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో డైనమిక్ గా మనం వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం కదా. సో ఆ డైనమిక్ గా మనం పాస్ చేసే వాల్యూస్ ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట, ఈ అరేలో స్టోర్ అవుతాయి. సో ఇది వచ్చేసి స్ట్రింగ్ టైప్ ఆఫ్ అరే అండ్ అరే యొక్క నేమ్ వచ్చేసి ఆర్గ్స్ అనమాట, ఆర్గ్స్. సో ఇక్కడ మీరు ఆర్గ్స్ అనే కాదు, మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అభిషేక్ అని ఇస్తున్నాను. సో అభిషేక్ అనేది కూడా మనకు వర్క్ అవుతుంది మాక్సిమం. సో ఒకసారి చూద్దాం, మనకి ఇక్కడైతే డిఫరెంట్ గా ఒక అండర్ లైన్ డాటెడ్ లైన్ అయితే వచ్చేసింది. పారామీటర్ స్ట్రింగ్ అభిషేక్ షో పొటెన్షియల్ ఫిక్సెస్. ఒకసారి ఫిక్సెస్ పైన క్లిక్ చేద్దాం. సో జావాలో అయితే మనకు ఎలాంటి టైప్ ఆఫ్ నేమ్ ఇచ్చినా వర్క్ అవుతుంది. సో మేబీ ఇక్కడ వర్క్ అవ్వదు కావచ్చు, మనకైతే ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది. ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకు వర్క్ అవుతుందా లేదనేసి. సో నేను F5 పైన క్లిక్ చేశాను. సో F5 పైన క్లిక్ చేసినప్పుడు మనకు మేబీ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదో ఒకసారి మనం చూద్దాం. సో జావాలో అయితే మనం ఏది నేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది C# కాబట్టి ఇక్కడ మనం వేరే నేమ్ ని యూజ్ చేయవచ్చా లేదా అనేది చెక్ చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం అయితే ఇక్కడ కూడా మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సే ఉంది. మనకు ఎర్రర్ వచ్చేది ఉంటే మనకు ముందు అలా చూపించు. సో మనకైతే మాక్సిమం అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంది, చెక్ చేద్దాం. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. ఓకే చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు అవుట్పుట్ అయితే వచ్చేసింది. అంటే మనం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, ఆర్గ్స్ అనే కాదు, మనం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో ఇది ఏంటంటే జస్ట్ అరే యొక్క నేమ్ అనమాట. ఓకే, సో జస్ట్ అరే యొక్క నేమ్. ఈ అరేలో మనం వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం ఎప్పుడు అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేసినప్పుడు. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అనేది కూడా మనం సపరేట్ టాపిక్ లో తెలుసుకుందాము. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఇదేంటి మనకు స్ట్రింగ్ టైప్ ఆఫ్ అరే, ఆ అరే యొక్క నేమ్ వచ్చేసి ఆర్గ్స్. ఇది వచ్చేసి మనకు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఏంటి అనేది కూడా మనకు కంప్లీట్ గా ఒక ఐడియా అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్ చూద్దాము. ద మోస్ట్ కామన్ మెథడ్ టు అవుట్పుట్ సంథింగ్ ఇన్ C# ఈజ్ write line మెథడ్, బట్ యూ కెన్ ఆల్సో యూజ్ write మెథడ్. చూడండి, మనం ఇప్పటి వరకు చూసినట్టయితే write line మెథడ్ ని యూజ్ చేయడం జరిగింది. బట్ అది కాకుండా మనము write అనే మెథడ్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ write line అనే మెథడ్ ని ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ write అనే మెథడ్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. The difference is that write line prints the output on a new line each time. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఈ write లైన్ ద్వారా మనం ఒక అవుట్పుట్ ని కనుక ప్రింట్ చేస్తున్నట్టయితే ఆ అవుట్పుట్ అనేది న్యూ లైన్ లోనే ప్రింట్ అవుతుంది. బట్ మనం write మెథడ్ ని యూజ్ చేసినప్పుడు ఆ అవుట్పుట్ అనేది సేమ్ లైన్ లోనే ప్రింట్ అవుతుంది. సో write లైన్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకి ఎక్కడ ప్రింట్ అవుతుంది, న్యూ లైన్ లో ప్రింట్ అవుతుంది. బట్ write మెథడ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు సేమ్ లైన్ లోనే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, వచ్చేసి console.write లైన్ ఉంది కదా. సో నేను దీన్ని Ctrl+C కాపీ అండ్ Ctrl+V పేస్ట్ చేసేసాను. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్టు నేను అవుట్పుట్ ని చేంజ్ చేసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే వెల్కమ్ టు C# ట్యూటోరియల్స్, వెల్కమ్ టు C# ట్యూటోరియల్స్ అనేది ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం యూజ్ చేసాము, write లైన్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. సో write లైన్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చెప్పాను, ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ అవుతుందని చెప్పాను. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ప్రింట్ చేసే అవుట్పుట్ అనేది న్యూ లైన్ లో రావాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ లో మనం write లైన్ యూజ్ చేస్తాం. సో చూడండి, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి 2 అవుట్పుట్స్ ని ప్రింట్ చేస్తున్నాము. ఆ 2 అవుట్పుట్ ఏవైతే ఉన్నాయో ఆ 2 అవుట్పుట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా మనకు 2 లైన్స్ లో రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు హలో వరల్డ్ అనేది ఒక లైన్ లో రావడం జరిగింది అండ్ దాని తర్వాత వెల్కమ్ టు C# ట్యూటోరియల్స్ అనేది ఇంకొక లైన్ లో రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు 2 డిఫరెంట్ లైన్స్ లో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్పుట్ అనేది ఒక న్యూ లైన్ లో రావాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ లో మనము write లైన్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాము. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి write మెథడ్. చూడండి, నేను దీన్నే రిమూవ్ చేస్తున్నాను. write లైన్ ఉంది కదా, సో write లైన్ లో write లైన్ ని రిమూవ్ చేస్తున్నాను. సో ఓన్లీ write మెథడ్ ని చేస్తున్నాను. సో ఈ write మెథడ్ ని యూజ్ చేసి నేను ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, write మెథడ్ అంటే ఏంటి, మనకు అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ అనేది 100% సేమ్ లైన్
లైన్ లోనే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడండి, వెల్కమ్ హలో వరల్డ్ వెల్కమ్ టు C# ట్యుటోరియల్స్ అనేసి కంప్లీట్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ అవుట్పుట్ అయిపోయిందో మనకు సేమ్ లైన్ లోనే ప్రింట్ అవ్వడం జరిగింది. ఇది మనకు రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్. సో సేమ్ అవుట్పుట్ అనేది మీకు సేమ్ లైన్ లో ప్రింట్ అవ్వాలి అనుకుంటే మీరు రైట్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. లేదా అవుట్పుట్ అనేది మనకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక న్యూ లైన్ లోనే ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం దానికోసం రైట్ లైన్ మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్ గా రైట్ మెథడ్ గురించి అండ్ రైట్ లైన్ మెథడ్ గురించి. ఓకే, సో కంప్లీట్ గా బేసిక్ C# సంబంధించిన ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ప్రోగ్రామ్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ గురించి తెలుసుకున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమైపోయింది 100% అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా మనం అప్కమింగ్ క్లాసెస్ లో వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకుంటాం. సో మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి మనకు C# కామెంట్స్. సో కామెంట్స్ అనేటివి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉంటుంది. సో ఈ కామెంట్స్ అంటే ఏంటి అని చూద్దాం. కామెంట్స్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ C# కోడ్ అండ్ మేక్ ఇట్ టు మోర్ రీడబుల్. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్రోగ్రామ్ ని రాసామనుకోండి. సో ప్రోగ్రామ్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రియల్ టైం గురించి చెప్తున్నాను. సో రియల్ టైమ్ లో మనం ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నాము. సో ప్రాజెక్ట్ అంటే ఏంటి, మనకు ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్లాసెస్ ని క్రియేట్ చేసాము. సో 10 క్లాసెస్ ని క్రియేట్ చేసి అందులో కొన్ని మెథడ్స్ ని రాసాము, కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసాము, అలా చేసాము, ఇలా చేసాము. సో అంతా కష్టపడేసి మనం ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేసాము అండ్ ప్రాజెక్ట్ అనేది 100% సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. బట్ ఫ్యూచర్ లో ఒక 1 year తర్వాత కావచ్చు, ఒక 2 years తర్వాత కావచ్చు, ఒక 6 months తర్వాత కావచ్చు, సో మళ్ళీ ఆ ప్రోగ్రామ్ లో మాడిఫికేషన్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ ప్రోగ్రామ్ అస్సలు అర్థం కాదు. ఎందుకు అంటే మనం ప్రోగ్రామ్ ని రాసేటప్పుడు మనకు ఐడియా ఉంటుంది మనం ఏం చేస్తున్నాము, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ఉంటుంది, ఏ వేరియబుల్ ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, ఏ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అనేసి మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ఒక 2 months తర్వాత కావచ్చు, 3 months తర్వాత కావచ్చు, మళ్ళీ ఒక ఆల్రెడీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ని మనం ఎడిట్ చేయాలి, మాడిఫై చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ మనం ఆ ప్రోగ్రామ్ ని అర్థం చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఏం క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు, ఈ ఫంక్షన్ యొక్క యూజ్ ఏంటి, ఈ వేరియబుల్ యొక్క యూజ్ ఏంటి, అసలు ఈ క్లాస్ ని ఎందుకు క్రియేట్ చేశారు. సో ఈ విధంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం అర్థం చేసుకోవాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేస్తామంటే ఈ కామెంట్స్ యొక్క హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కామెంట్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఎవరైనా మన కోడ్ ని ఈజీగా రీడ్ చెయ్యాలి అనుకుంటే సో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా మనం కొన్ని కీ పాయింట్స్ ని యాడ్ చేసుకోవచ్చు మన ప్రోగ్రామ్ లో. సో ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కామెంట్స్ అనేవి మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వవు, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఏం చేశాను, ఇక్కడ ఒక క్లాస్ ని క్రియేట్ చేశాను కదా. సో క్లాస్ ని క్రియేట్ చేశాక దీనికి నేను కామెంట్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ అనేవి మనకు 2 types. సింగిల్ లైన్ కామెంట్స్ స్టార్ట్ విత్ 2 forward slashes. మల్టీ లైన్ కామెంట్స్ స్టార్ట్ విత్ స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్. ఓకే, సో మనకు సింగిల్ లైన్ కామెంట్ రాయాలి అనుకుంటే మీరు డబల్ స్లాష్ ని యూజ్ చేసుకోవచ్చు. లేదా మల్టీ లైన్ కామెంట్స్ 2 lines లో 3 lines లో రాయాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్ లో మనం ఈ విధంగా స్లాష్ స్టార్ అని ఇవ్వాలి అండ్ కామెంట్ రాసాక ఎండింగ్ లో స్టార్ స్లాష్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు నేను సింగిల్ లైన్ కామెంట్ రాయాలనుకుంటాను. సో సింగిల్ లైన్ కామెంట్ రాస్తున్నాను. సో మనం దానికోసం వచ్చేసి కర్లీ స్లాష్ సింబల్ యూజ్ చేసుకోవాలి. సో డబల్ స్లాష్ ని ఇచ్చేసాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ క్లాస్. సో ఈ విధంగా ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు ఎవరైనా ఓపెన్ చేయగానే చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే ఇది క్లాస్ అనేసి. అంటే నేను ఇక్కడ జస్ట్ నార్మల్ గా చెప్తున్నాను. సో మనమైతే ఏం చేస్తామంటే ఇక్కడ మనకు వచ్చేసి దిస్ ఈస్ యూజ్డ్ టు ప్రింట్ స్టూడెంట్ డేటా. సో ఈ విధంగా ఇస్తారనమాట రియల్ టైమ్ లో అయితే. అంటే ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఎందుకు క్రియేట్ చేశారు, సో స్టూడెంట్ డేటాని ప్రింట్ చేయడానికి యూజ్ చేశారు. చూడండి, ఇప్పుడు మనం కంప్లీట్ ప్రోగ్రామ్ ని చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇక్కడ ఈ కామెంట్ ఏదైతే ఉంటుందో కామెంట్ చూడగానే మనకు ఈ క్లాస్ యొక్క యూజ్ ఏంటనే తెలుస్తుంది. ఏమని, టు ప్రింట్ స్టూడెంట్ డేటా. సో స్టూడెంట్ డేటాని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం షార్ట్ కట్ లాగా యూజర్స్ కి అంటే రీడర్స్ కి ఈజీగా అర్థమయ్యేలాగా మనం రాయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్ లో మనం కామెంట్స్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి మనకు సింగిల్ లైన్ కామెంట్ కోసం వచ్చేసి మనం డబల్ స్లాష్ ని యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మల్టీ లైన్ కామెంట్ యూజ్ చేస్తున్నాను. సో మల్టీ లైన్ కామెంట్ కోసం వచ్చేసి మనం స్లాష్ స్టార్ సింబల్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనం మల్టీ లైన్ కామెంట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే దిస్ ఈజ్ మెయిన్ మెథడ్
we are using main method to execute our program. Every program must contain main method. సో ఈ విధంగా మనము మల్టీ లైన్ కామెంట్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ కామెంట్ అనేది అయిపోయాక మళ్ళీ మనం స్టార్ అండ్ స్లాష్ సింబల్ ఇవ్వాలి. సో ఈ విధంగా మనం మల్టీ లైన్ కామెంట్స్ ని కూడా రాయవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ మల్టీ లైన్ కామెంట్ చూడగానే మనకి ఏమర్థం అవుతుంది, ఇది వచ్చేసి మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ ద్వారా మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. అండ్ ఎవ్రీ మెయిన్ మెథడ్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ మనకు మెయిన్ మెథడ్ అనేది ఉండాలి అనేసి ఈ విధంగా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం కామెంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కామెంట్స్ అనేవి మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వవు. ఓన్లీ చూడండి, మనకు వచ్చేసి హలో వరల్డ్, వెల్కమ్ టు C# ట్యుటోరియల్స్ అని మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఎలాంటి ఈ అవుట్పుట్ అయితే ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కామెంట్స్ అనేవి మాత్రం మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వలేదు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మనం మస్ట్ అండ్ షుడ్ గా ప్రోగ్రామ్ ని రాసేటప్పుడు కామెంట్స్ ని రాయడం కూడా అలవాటు చేసుకోవాలి. సో దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆ ప్రోగ్రామ్ ని, ఆ అప్లికేషన్ ని మనం మాడిఫై చేయాలి, ఎడిట్ చేయాలి అనుకుంటే యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన టాపిక్ కంప్లీట్ గా. సో ఈ టాపిక్ లో మనం C# సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో హలో వరల్డ్ ప్రోగ్రామ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ గురించి కూడా మనం డీటెయిల్ గా తెలుసుకోవడం జరిగింది. అండ్ దాంతో పాటు మనం కామెంట్స్ ని ఎలా యాడ్ చేస్తాం అనేసి కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.